ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి వాడు లండన్ లో ఉన్న వాడి స్నేహితుల గురించి ఆలోచిస్తాడా లేదా? అంటే మనసు ఇక్కడి నుంచి లండన్ వెళుతుందా లేదా? ఎంతసేపు పడుతుంది? క్షణం మాత్రం పట్టదు. అనకాపల్లిలో ఉన్నటువంటి మా పిల్లి ఎలా ఉందో ఆలోచిస్తామా లేదా? ఈ ఊళ్ళో ఉంటుంది. ఏమండి, తునిలో ఉన్నటువంటి మా తోటలో ఉన్న కావట తామలపాకులు ఎలా ఉన్నాయో చూస్తామా లేదా? ఆలోచిస్తాం. మా ఫ్రెండ్ ఎలా ఉన్నాడు, లేదా పుట్టింట్లో ఉన్న మా ఆవిడ ఎలా ఉంది, ఇవన్నీ ఇది మనోజీవనం లేని వాళ్ళని చేసే పని. కానీ మనం వేగంగా వెళుతూ ఉంటుంది, కానీ మనం చెప్పిన వేగంలో వెళ్ళదు. దాని ఇష్టం వచ్చిన వేగం. అంటే సెక్రటరీని టైప్ ఇస్తున్నాం, వాళ్ళు ఇష్టం. మనం వెలుగున్న ప్రభుత్వం ఇది. అంతేగాని మినిస్టర్ గారి పని చేసి పెట్టడం కోసం అని చెప్పి వేగం కాదు. వీళ్ల పనులు, వీళ్ళు అనుకున్న పనులు, మామూలు తీసుకున్న పనులు మినిస్టర్ గారి చేత తాంబేం ప్రశ్న వేయించుకొని చేస్తున్న పనులు. ఏమండి, అలా చేస్తుంది. అలా కాకుండా మనోజీవితం అంటే ఎలా ఉంటుంది తెలిసిన? మీరు ఎవరితోనో మాట్లాడుతూ ఉంటారు, ఒక మేడ పక్కన పైన డాబా మీద నుంచి ఎవడో పడతారు. పడేటప్పుడు మాట్లాడుతుంటే ఏం చేస్తారు? చెప్పి లేస్తారు, వాడు అక్కడ పడతారు. తప్పని అంతే జరిగేది. పట్టం వాళ్ళు చూసినా కూడా పైనుంచి పెట్టకూడదు నుంచి ఏం చేస్తారు? పడతా అంటాడు. అంటే పడుతున్నాడని కూడా అంటాను. ప్రస్తుతం పైన బ్యాపా అంటాడు. అలాంటి వాడు పడతాం పండే పడతాడు. పాపం ఏదో యువకులు విరగటం రావడం, తర్వాత తీసుకెళ్లి పోస్ట్ మార్చం అంటే హాస్పిటల్లో పడేయటం, ఆర్థోపెడిక్స్ ఇవన్నీ. ప్రసాదరావు గారిని ఇంటికి వెళ్ళి కలుసుకుంటాం, ఇవన్నీ చేయాలి. వాడు బతకాలంటే. కానీ మీరు వచ్చిన వాడు ఏం చేస్తాడు తెలుసిన? పైకి పడుతూ ఉంటే ఇట్లా చూడగానే ఏ టైంకి వాడి శరీరం ఎక్కడ యాంగిల్లో పడుతుందో అక్కడ వెళ్ళి చేయబడతాడు. అది మనోజీవితం అంటే. మీతో మాట్లాడుతూనే ఉంటాడు. అప్పుడు వీడి చేతులు మీద పడతాడు. కాస్త చేతులు దెబ్బ తగులుతుంది, వాడి నడువు కొంచెం దెబ్బ తగులుతుంది, అంతకంటే దెబ్బ తిరిగి చూసారా? అంటే వీడు అక్కడ పడుతూ ఉండగా చూసి ఇక్కడి నుంచి బయలుదేరుతాడనమాట. వీడు యాంగిల్ను స్పీడ్ అన్ని కూడా వాడికంటే స్పీడ్ గా పెడుతున్నాం అని అనుకున్నటువంటి వాళ్ళు ఏం చేశారు? అన్నాడు, పడ్డాడు. వాడు ఏమిట్రా అంటే పడ్డాడు. పడ్డాక చెబుతాడు సెస్మోగ్రాఫ్ కనుక అదేది ఎత్తకోయకు వస్తూ ఉండగా చెబుతుంది. భూకంపం మిషన్ ఉంది, భూకంపం వస్తూ ఉండగా చెబుతుంది. ఎందుకు అడవను? ఏదైనా ముందు తెలిస్తే వాళ్ళు కట్టాపుట్ట నెత్తినేసుకుని ఇల్లు ఎంతో దిగెడతారు, కానీ అది ఇలా భూకంపం వస్తూ ఉండగా దాని మీద వస్తుంది. అంటే అది కూడా మీద పడ సూర్యుడు. సెస్మోగ్రాఫ్ ఎంత ఉపయోగం? భూకంపం వస్తే ఈ దాని వాడు కూడా అంతే ఉపయోగం. చూస్తూనే ఉన్నాడు, పడ్డాడు. ఎందుకు ఏదో చూస్తూ ఉంటాం, ఎందుకు తనేవాళ్ళక? మేము 10 మంది చూస్తూనే ఉన్నామంటే వాడు పైనుంచి 10 మంది పైగా, ఒకడు కాదు, ఇద్దరు కాదు, అందరం చూస్తూ ఈ బ్యాచ్ లో ఉన్నవాడు కాక ఆ బ్యాచ్ లో ఉంటాడు. వీడు చూస్తూ ఉన్నాడు, పడుతూ ఉంటే చూస్తూ ఉంటామంటే తనేవాళ్ళక వాడు ఏ స్పీడ్ లో అక్కడికి వచ్చి చేతులు పడితే వీడు ఆ పడుతున్నటువంటి వాడి యొక్క స్పీడ్ కొంత ఇంపీడ్ అవుతుందో చేయగలమా అని ఆలోచించాడు అనుకోండి. ఇంకా వాడు చేసేది ఇంకోటి మొహం కాదు అరటిపండు తొక్క మీద పడ్డదనుకోండి, ఇట్లా పడుతున్నాడు. పడుతూ ఉండగా పడితే ఏమవుతుంది? ఇవి నేలకు తగిలితే బదలైపోవు, విరిగిపోకుండా ఈ చేతులు ఇలా అడ్డం వస్తాయి కదా. అడ్డం వచ్చినప్పుడు మన మనస్సే ఈ చేతుల్ని అడ్డం తీసుకురావాలనుకోండి, అప్పుడు తీసుకురాగలం. మనసు ఆలోచిస్తుంది, తీరా ఈ చేతులు అడ్డం పెడితే ఇవి కూడా విరిగితే ఇవి ఆపగలవా లేవా అని ఆలోచించే లోపల పట్టడం, ఈ ఎముకలు విరిగిపోవటం, ఆసుపత్రిలో పడేయటం అన్ని అవుతాయి. అందుకనే లోపల ఉన్న ప్రకృతి ఏం చెప్పింది? ఈ విధవని అడిగితే, ఇడియట్ని అడిగితే పనులు అవ్వు గనక వీడిని అడగకుండా చేతులు దానంతరం అక్కడికి వచ్చేటువంటి ఒక వేరే ఆఫీస్ పెట్టింది. ఏది ఇక్కడ ఉన్నటువంటి ఆఫీస్ మనకి తెలుసు, వాజమ్మ కూడా కొడుకులం మనం. మన అడిగి చేస్తే ఏమవుతుంది? దొంగలు పడ్డారు, నెల కుక్కలు మరుగుతాయి. అంటే కాలు దారి బోర్లో పడ్డాక నెత్తులు కప్పుకున్నాక అప్పుడు చేతులు ఇలా రమ్మంట. అప్పుడు 2 మ్యాన్ కమిటీ 1 మ్యాన్ కమిటీ వస్తాం. అందుకని ప్రకృతి ఏం చేసిందంటే వాళ్ళని అడగండి అండి, ఇక్కడ వేరే ఆఫీస్ పెట్టాను, దాన్ని ఏమంటారు? ఇన్స్టింక్ట్స్ అండ్ రిఫ్లెక్సెస్ అంటారు. ఆ ఆఫీస్ నుంచి మీకు అలారం కొట్టంగానే చేతులు ముందుకు రండి, ఆ పచ్చిమూడ కొడుకుని అడిగితే ఇవన్నీ విరిగిపోతాయండి. కనుక ఏ ఆఫీసు ఎక్కువ తెలివైంది రెండింటిలో? ఈ ఆఫీసా మన ఆఫీసా? అది తెలియక
ఈ సైకాలజిస్ట్ అనేటువంటి పిచ్చిముండ కొడుకు ఏం చెబుతాడంటే మనది కాన్షియస్నెస్ అనేది ఇది సబ్ కాన్షియస్ అని చెబుతాడు. ఇన్స్టింక్ట్స్ ఇవన్నీ ఉన్నాడు. అది సబ్ కాన్షియస్ ఎట్ అవుతుంది, అది సూప్రా కాన్షియస్ అవుతుంది. రిఫ్లెక్సెస్, ఇన్స్టింక్ట్స్ మనం ఎరగనటువంటి చూసేటువంటివి, మనం ఎరగనటువంటి ఇంత వేగంలో చేసేటువంటివి, మనకంటే చాలా తీవ్రతరమైనటువంటి పద్ధతిలో ప్రెసిషన్ తో పనిచేసేటువంటివి సబ్ కాన్షియస్ లెవెల్కి పళ్ళు రాలగొట్టేవాళ్ళు లేక సూప్రా కాన్షియస్ అవుతుంది. హియర్ లైస్ వన్ ఆఫ్ ది nasty unscientific theories of modern psychology. వచ్చే శతాబ్దం వాళ్ళు నవ్వుకుంటారు, పిచ్చిముండ కొడుకులు వీళ్ళు సైకాలజీ వీళ్ళు పుస్తకాలు పొయ్యిలో పెట్టండి కదా. వాడిని అడగకుండా సాయం చేసేటువంటి తెలివితేటలేమో సబ్ కాన్షియసా. వీడు పరీక్షల్లో తప్పి పేస్ అయ్యి నానా గందరగోళం పడి బొప్పి కట్టి ఉద్యోగం తెచ్చుకుని ఇదేమో కాన్షియసా. తప్పులు ఏం చేస్తాయి కానీ చేయరు. ఇన్స్టింక్ట్స్ రిఫ్లెక్స్ తప్పులు చేస్తాయండి. కండిషన్ రిఫ్లెక్స్ అయితే తప్ప న్యాచురల్ రిఫ్లెక్స్ తప్పులు చేయం. ఒక పేవలో ఒక్కడే కనిపెట్టి ఇచ్చాడు. మిగతా తర్వాత వచ్చినటువంటి సైకాలజిస్ట్ అంతా పార్టీ ఉండకూడదులే. యంగ్ అండ్ పేవలో వరకు సైకాలజీ వచ్చింది, తర్వాత వచ్చిందంతా అయోమయాలజీ. కనుక మనోజీవిత్వం అంటే మనస్సు యొక్క జవం వీడి శరీరంలో ఉన్న ప్రతి అణువుకి కణకణానికి కలుగుతుంది. మనస్సు యొక్క జవిత్వం అంటే ఏమండి, అది మారుత తుల్య వేగం. ఆంజనేయ స్వామి యొక్క మనోజీవం అంటే ఆయన చెట్టు కొమ్మ మీద కూర్చొని ఈవిడ సీతాదేవి అయినా అని చూసేటువంటి స్థితికి ఆవిడ ఉన్న టైంలో ఆవిడ ఏ స్థితిలో ఉంది, ఉరిపోసుకునేందుకు ఏమీ సాధనం దొరక్క చనిపోదామని చెప్పి ఆ చెట్టుకు ఉరిపోసుకునేటువంటి క్షణాల్లో ఉన్నది ఆవిడ. అంతేనా? మనకు సుందరకాండ చదివితే తెలిసేది. అంటే ఆవిడ చనిపోవటాన్ని నిశ్చయం చేసుకున్నది, ఈయన కొమ్మ మించి చూస్తున్నాడు. ఏం చేయాలి? అప్పుడు ఏం చేస్తే నమ్ముతుంది? అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా రావణాసురుడు యొక్క అనేక వేషాలు ధరించినటువంటి భటులని పూర్తిగా అంతకు ముందు నమ్మకం కలిగినటువంటి మనిషి. వీడు ఆంజనేయుడు అక్కడి నుంచి వచ్చాడని నమ్మటానికి ఎట వీలవుతుంది? వీడు అక్కడి నుంచి అయ్యయ్య అని అంటుంటే ఇంకా తొందరగా వేసేసుకుంటుంది. వీడెవడో పట్టుకెళ్ళి రావణాసురుడికి అప్పచెప్తాడేమో అనుకుని. అందుకని ఈ మనోజీవం మారుతత్తుల్యం అని ఆయన ఏం చేసేట మొట్టమొదటిగా జనక మహారాజు చాలా మహానుభావుడు. ఆ పైనుంచి అన్నట్ట ఆయనకి యజ్ఞంలో మరి గర్భంలో కాకుండా నాగలి దగ్గర పుట్టినటువంటిది సూర్యవంశపురాతి దశరథుడు. ఆయనకి పుట్టినటువంటి వాడు విల్లు విరిస్తే పెళ్లి చేస్తున్నది. ఇలా మొదలెట్టాం. అంటే ఇక్కడ చుట్టుపక్కల ఎవరికి తెలియనటువంటి విషయం. వాడికి నమ్మకం పుట్టాలి. ఎవరికంటే ఎట్లా పుట్టాలి? ఇక్కడ వైజాగ్ లో ఎవరు చెప్పుకునేవి కావు, విన్నవి కావు. ఎందుకంటే చుట్టూ సముద్రం ఆయన అని పక్కన. లంక అంటే ఏమిటి? అని పక్కన సముద్రమే. అందుచేత ఇక్కడెక్కడ ఎరగనివి, వినిపించనివి, స్టీల్ ప్లాంట్ బ్యాచ్ కూడా తెలియని, రష్యన్స్ కూడా తెలియనివి వాడు పాట పాడాడు. పాడుతుంటే అప్పుడు ఉరేసుకుందామని అనుకుంటున్నటువంటి అలా ఆగిపోయింది. వాడు పాడుతున్నాడు పోయి నుండి, ఆగిపోయి ఏమిటిది అని ఆశ్చర్యపడ్డాడు. వెనక్కి మనస్సు తిరిగింది. అంటే ఏమిటి? ఆత్మహత్యా ప్రయత్నం ఆపడం జరిగింది. తర్వాత ప్రయత్నం మెల్లిగా చేసుకొచ్చాడు. ఆయన కొమ్మ మించి దిగొచ్చేటప్పటికి ఆయన చేసినటువంటి చూపిన లోక ప్రజ్ఞ ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు ఉన్నాయి అక్కడ చదువుతుంటాయి. అయ్యయ్యో ఉరేసుకోకండి, మీకు నేను ఏం చెప్తానంటే వాడు ఎక్కడ దొరుకుని దూకాడు అనుకోండి, అక్కడి నుంచి లాగేసుకుంటుంది ఒక్క మాట. ఇంకా తర్వాత ఏం చేస్తాం? కనుక మనోజీవం మారుతతుల్య వేగం అంటే అర్థం అది. మనస్సుకు సంబంధించినటువంటి వేగం. అంటే శరీరం మనస్సుకి ఎంత ప్రతివాడికి ప్రతి క్రాంకిష్ గలకి మనస్సుకు వేగం ఉంటుంది. ఒక్కొక్కప్పుడు అదే పిచ్చెక్కడం కూడా. పెళ్లిని గురించి ఆలోచిస్తూ పరీక్షలు ఉంటాడు. పరీక్షకి వెళ్ళలేదు, మ్యారేజ్ చేసుకోలేదు అంటూ ఉంటాడు. ఇదే అది కలిపేస్తూ ఉంటాడు. మనోజీవం టూ మచ్గా ఉంటుంది. ఇది ఇన్సెన్సిటీ ఉన్నవాడికి, సిన్సియర్గా ఉన్నవాడికి మనోజీవం ఎక్కువగా ఉంటుంది. కానీ మనోజవం వేరు, మనోజవిత్వం వేరు. మనోజవము కలవాడు మనోజవి. ఆ మనోజవం శరీరాదులకు కలిగినటువంటి వాడవుతాడు మనోజవిత్వం అంటే. తర్వాత దానివల్ల ఇంకేం వస్తుంది? వికరణ భావ. కరణములంటే ఏమిటి? ఇంద్రియములు, కన్ను, ముక్కు, చెవి మొదలైనటువంటి కాళ్ళు, చేతులు, ఇవన్నీ. అది అక్కర్లేకుండా
భావం అంటే అస్తిత్వం వస్తుంది. అంటే మీరు ఒకవేళ చెయ్యి పట్టే దూరం కన్నా ఎక్కువ దూరంలో ఉన్నాడు అనుకోండి, వాడు ఇక పడుతున్నవాడు పైనుంచి, అప్పుడు వీడు ఏం చేయగలుగుతాడు? వాడికి దగ్గరలో కింద ఎవడో ఉన్నాడు అనుకోండి, వాడి మనస్సుకి సజెషన్ ఇస్తాడు, పడుతున్నాడు చేయబట్టని. వాడికి ఏదో చేతకపోయినా చేయబట్టాడు. కనుక వికరణ భావస్య, ఇంద్రియములు అక్కర లేకుండా పనిచేసేటువంటి భావమును. కరణం అంటే ఇంద్రియములు, వికరణం అంటే ఇంద్రియములు అక్కర లేకుండా, అంటే పనిముట్టు అక్కర లేకుండా పనులు సాధించేటువంటి ఈజు వస్తుంది వీడి. అప్పుడు అక్కడ ఎవడో ఉంటాడు, వాడు ఇట్లా పట్టుతాడు, ఆ చేతుల మీద వాడు పడతాడు, తర్వాత వాడు ఆశ్చర్యపోతాడు, నేను ఎట్ట పట్టుకున్నాను వీడిని. వాడికి కూడా జ్వరం వస్తుంది, ఎందుకంటే వాడు ఎన్నాడు ఎరుగున్నవాడు కాదు కదా, అలా పట్టుకుంటాడు, వాడు పడ్డాక ఇద్దరికి జ్వరం వస్తుంది. ముందు భయం ఉంటే పట్టుకోగలిగేవాడు కదా, వాడు అన్ఎక్స్పెక్టెడ్ గా పట్టుకున్నాడు, నేనేది పట్టుకున్నాను, ఎలా పట్టుకున్నానని చెప్పి తర్వాత టెంపరేచర్ రైజ్ అవుతుంది ఒక అరగంటలో. మాకు రాజమండ్రి దగ్గర ఒక కోరుకొండ ఉంది, ఇక్కడ ఉన్నది కాక, అక్కడ ఆచార్య గారు ఎక్కువ. మా బాగా చిన్న వయసులో ఒక వేసవి కాలంలో ఒక ఆచార్య గారు మంచి దిట్టమైనటువంటి వాడు. ఆ ఊళ్ళో దొడ్లలో ఆవులు అవి చాలా ఉంటుండేవి. ఆ ఆవులకి పైన పందిరి వేసేవాళ్ళు, చిన్న ఎంత పందిరి కూడా ఇంకే ఉండేది, ఆవులేమో దాని కింద ఉండేది. ఆ పందిళ్ల మీద గడ్డి ఇట్లా పరిచి ఉండేది, దాని కింద ఆవులు ఉండేవి. కొన్ని ఊళ్ళలో అలా రాత్రి వెళ్లి నీళ్లు పట్టి గడ్డి వేసి వస్తూ ఉండేవాడు, వస్తారు అందరు కూడా. అలాగే వేసవి కాలంలో మంచి రోహిణి కార్తె ఒకరోజు రాత్రి ఏం చేశాడు, ఆ గొడ్డుకి గడ్డి వేద్దామని పైనుంచి గడ్డి లాగేటప్పటికి పడక్కడ పైనుంచి ఏదో పడ్డది. ఇంత ఆ పట్టణానికి చేతిలో ఇంతలో కర్ర ఉంది, బాణాకర్ర, ఎదురు కర్ర, అది పెట్టి వేశాడు. ఎడా పెడా ఇక వెనక్కి తిరిగి కొడకుండా కూర్చాడు, వచ్చింది. ఏమిటో తెలియదు. తర్వాత దీపం పట్టుకుని చూస్తే అది పెద్ద పులి పిల్ల. దీపం పట్టుకుని చూశాక దానికి చారులు ఉంటాను చూసి జ్వరం వచ్చింది, దడుచుకున్నాడు. అది చూడకపోతే జ్వరం వచ్చేది కదా ఆయనకి. ముద్ర కొట్టేప్పుడు పులిని తెలిస్తే కొట్టగలిగేవాడు కాదు, అదో పాయింట్. తర్వాత ఆయన్ని చాలా కాలం వ్యాఘ్రాచారాలను పిలిచేవాడు. గమ్మత ఏంటంటే కొట్టాక చచ్చిందని తెలిసాక దీపం పెట్టి చూస్తే సారాలు చూసాడు, జ్వరం వచ్చిందండి. అలాంటివన్నీ పోతాయన్నాడు. ఈ కారణం అంటే ఇంద్రియములతో ప్రసక్తి లేకుండా పని చేయుట మరియు చేయించుట, ఇట్లాంటివన్నీ వస్తాయి. గౌతమ బుద్ధుడు ఇంకొక 5-6 గడియలలో శరీరం వదులుతాడనగా కొన్ని వేల మంది శరీరాల్లో తాను ఒక్కడే పనిచేశాడు. కథలు చదవండి తెలుస్తుంది. శ్రీకృష్ణుడు రాసక్రీడ అనేటువంటి చోట అన్ని వేల శరీరాల్లో గోప శరీరాల్లో ఒక్కొక్క గోపికకు పక్కన ఉన్న గోపిక కృష్ణుడుగానే ఉన్నారు. ఇవన్నీ కొంచెం మనం ధ్యానం చేసుకోవాల్సిన విషయం. ప్రతి వాళ్ళు ఎవరికి వాళ్ళు గోపికను, పక్క వాళ్ళు కృష్ణుడు, ఇలాగా వాళ్లలో అంతర్యామిత్వం చెంది చేరించు. కనుక వికరణ భావ అంటే ఇంద్రియములు అక్కరలేని భావమును, అంటే మనస్సుతోనే సజెషన్స్ ఇచ్చి పని చేయించడం అనమాట. వికరణం అంటే అర్థం అది. ఎక్కడైనా సరే ఎంత దూరానైనా సరే పని చేయిస్తారు. మనం చెప్పుకున్న షిర్డీ సాయిబాబా మొదలైనటువంటి మహనీయుల జీవిత చరిత్రలో ఇలాంటి ఘట్టాలు కుప్పలుగా ఉన్నాయి. రమణ మహర్షి మొదలైనటువంటి వాళ్ళ జీవితాల చరిత్రలు చూస్తే చాలా అమాయకుల్లాగా పిచ్చివాళ్ళలాగా ఉన్నట్టుగా ఉంటారు. ఇంకా ప్రధాన జయశ్చ, మీకు ఒక ఆశ్చర్యం చెబుతాను. రమణ మహర్షి గారు ఉంటూ ఉన్నప్పుడు ఒక పిచ్చి ఆయనకి కజన్ బ్రదర్ ఒకడు ఉండేవాడు. పిచ్చాడు ఆయన, అడవుల్లో తిరుగుతూ ఉండేవాడు. అప్పుడప్పుడు ఆశ్రమానికి వచ్చి ఆయన దగ్గరికి వచ్చి చేయి దాపేవాడు, ఏదో ఇంత ముద్ద పెడితే తినేసి వెళ్ళిపోయాడు. ఆయన పిచ్చాడని కొందరు అనుకునేవాళ్ళు, కాదని కొందరు అనుకునేవాళ్ళు, ఎవరికి తేలలేదు. ఎప్పుడూ చెట్ల మీదే కొమ్మల మీదే ఉంటూ ఉండేవాడు ఆయన. ఆయన మించి పాములు తేళ్లు కూడా పోతూ ఉండేవి, ఏం చేసేవి కావు. చెట్ల మీద, అడవిలో చెట్ల మీద పాములు తేళ్లు ఉండవు. అలాంటిది ఒక స్త్రీ ఆ పక్కనే గ్రామంలో పాపం చాలా పేదవాళ్ళు, లేబర్ క్లాస్, ప్రసవించలేరు. మంచం వెనక్కి తిరిగేసి దాన్ని పడేసి మన స్వామి ఉన్నాడని చెప్పి కొండ మీద తీసుకు ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. మూఢభక్తి
భక్తి అనేది వాళ్ళలో ఉంటుంది, కానీ మనం చదువుకున్న వాళ్ళలో ఎందుకు ఉంటుంది? కొంచెం టెస్ట్ చేసి చూసి అవతల వాళ్ళు ఏదైనా మహిమ ఉందంటే భక్తి పెడదాం, కొంచెం ఇన్వెస్ట్ చేద్దాం అని ఉంటుంది మనకి. తీసుకొని ఇక్కడ పడేసారు. పడేసేటప్పుడు ఇద్దరు ఆడపిల్లల్ని ఆవిడ లేచి తీసుకుని నుంచో పెట్టమన్నారు. నుంచో పెట్టి ఆ వెనక పక్కన దొడ్లో ఆయన పెంచుతూ ఉన్న కోతి ఉండేది. ఇప్పటికి కూడా ఒక కోతి ఉంటుంది అక్కడ. అది దాటించి అక్కడ చెట్లు ఉన్నాయి, ఆ చెట్ల దగ్గరికి తీసుకెళ్లి నుంచో పెట్టాడు. ఒక 2 నిమిషాలు నుంచో పెట్టండి అంటాను. అనేటప్పటికి ఇంతలోకి ఎట్లా వచ్చేసాడో ఆయన ఆ పిచ్చాడు. ఆ చెట్ల మీదకి ఎట్లా వచ్చేసి ఈ చెట్టు కొమ్మ పట్టుకుని ఊగి ఆవిడ పొట్ట మీద సందాన్ని వెళ్ళిపోయాడు. మళ్ళీ వెంటనే ప్రసవం. అక్కడే డెలివరీ అయింది. పిల్లవాడిని ఒళ్ళో వస్తున్న వాళ్ళు తీసుకెళ్ళి. అంటే అప్పుడు రమణ మహర్షి గారు చేసింది ఏమిటి? వికరణ భావం. అక్కడ తీసుకెళ్ళి నుంచో పెట్టండి అన్నాడు. అంటే ఇంకేం చెప్పలేదు ఆయన. వాడు ఆ పిచ్చాడు, రాను వచ్చాడు, అది పుచ్చుకుని ఇలాగా 6 గంటల పరుగునట్టు ఊగి ఆవిడ పొట్ట మీద ఒక్కటే తన్నదన్నాడు. అంటే ఎంత తన్ను తన్నాలి అనేటువంటిది మెటర్నిటీలో ఉన్న ఏ ఎక్స్పర్ట్ చెప్పదు. ఏది అబార్షన్ కాకుండా డెలివరీ కావాలంటే ఎంత తన్ను తన్నాలి అనేటువంటిది ఎవరైనా చెప్పగలరా? ఏమండి? ఆయన తన్నాడు, వెంటనే డెలివరీ అయింది. కనుక అది వికరణ భావం. అంటే మూడవది ప్రధాన జయశ్చ. ప్రధానం అంటే ఏమిటి? ఇది కొంచెం తెలియాలి. మనకు ఉన్నటువంటి ద్రవ్యం అంతా దేంతో తయారు చేయబడ్డది? పరమాణువులు, దాంట్లో ఉన్నటువంటి శక్తి, దాంట్లో ఉన్నటువంటి సత్వరాజ సమస్యల ప్రకృతి కదా. ఈ సత్వరాజ సమస్యల ప్రకృతి దేంట్లోంచి వచ్చింది? వీటికి అతీతంగా ఉన్నటువంటి ఒక ప్రకృతి ఉన్నది. దాంట్లోంచి సమస్త సృష్టి వస్తుంది. ఈ ప్రకృతిలోంచి సత్వరజ సమస్యలు వస్తాయి. ఇందులోంచి మిగిలినటువంటి మనం ఎరుగున్న పంచభూతాలు ఇవన్నీ ఉంటాయి. అంటే పృథ్వీ, ఆపస్తేజో, వాయువు, ఆకాశములు. దాంట్లోంచి ఒక పక్క నుంచి ఈ రజస్సు వైపు నుంచి 5 కర్మేంద్రియములు, ఆ జ్ఞానేంద్రియములు, ఈ సమస్యలోంచి 5 కర్మేంద్రియములు. ఇవన్నీ ఇంటికి ముందు బేసిక్ గా ఉన్న ప్రకృతి. దీంట్లో త్రిగుణాలు ఉండవు. అయితే బాగా ధ్యానం చేసినటువంటి వాళ్ళు తప్ప దీని సంగతి తెలియటం ఏం లేదు. ఇది ప్రధానము, లేక దీన్నే మూల ప్రకృతి అంటారు. దీన్ని బ్లావెట్స్కి మొట్టమొదటిగా అనువాదం చేసి ఆంగ్లంలో ఇచ్చింది. ప్రైమార్డియల్ సబ్స్టెన్స్ విచ్ ఈజ్ నాట్ మ్యాటర్. సబ్స్టెన్స్ అంటే మ్యాటర్ కాదు, జాగ్రత్తగా ఉండాలి. ప్రైమార్డియల్ సబ్స్టెన్స్ అనగా ప్రాథమికమైనటువంటి ద్రవ్యం, సృష్టి తయారడానికి కావాల్సిన ద్రవ్యం. ఆర్ లేదా డివైన్ థాట్, భగవంతుని యొక్క సంకల్ప భావము, 2 ఒకటే అండి. భగవంతుని యొక్క సంకల్పము లేక సృష్టికి మూల ద్రవ్యము. ప్రైమార్డియల్ సబ్స్టెన్స్ ఆర్ డివైన్ థాట్, అది సీక్రెట్ డాక్టర్లో విడిచినటువంటి అనువాదం. అదైతే ఏమిటో ఎవరికి తెలియటానికి చాలా కష్టం, వీడికి తెలుస్తుంది. ప్రధాన జయశ్చ, దాన్ని జయిస్తాడు వీడు. దాని మీద వీడికి మాస్టరీ వస్తుంది. తన శరీరంలో ఉన్నటువంటి పరమాణువులకు అతీతమైనటువంటి త్రిగుణములు, త్రిగుణములకు అతీతమైనటువంటి పరాప్రకృతి, దాని యందు వాడికి స్వామిత్వం వస్తుంది, మాస్టరీ వస్తుంది. వచ్చినందువల్ల ఏం జరుగుతుంది? తన శరీరంలో ఉన్నటువంటి ధాతువులను గాని, ఎదటివాడి శరీరంలో ఉన్న ధాతువులు గాని పవిత్రీకరణం చేయగలడు. ఎందుకని? ప్రపంచంలో ఉన్న పవిత్రమైన వస్తువులు, అపవిత్రమైన వస్తువులు 2 దాంతోనే చేయబడ్డాయి కదా. మనకి గిట్టని దాన్ని మనం అపవిత్రం అంటున్నాం, మనకు జబ్బు చేసేదాన్ని ఇట్లాగా. కానీ ఇది దేంతో చేయబడ్డదో అది దాంతోనే చేయబడ్డది కదా. మన్ని చేలు కుడితే మంట పుడుతుంది కనుక విషం అంటున్నాం. అది నిజంగా విషమే అయితే తేలు అంతకుముందు చచ్చిపోయి ఉండదు. దాని కొండలో ఎంతసేపటితో ఉంది చూసారా. పాము గరిస్తే మనం చచ్చిపోతాం కనుక అది విషం అంటున్నాం. అది నిజంగా విషమే అయితే పాము నోట్లో అంతసేపు ఉంటే అది ఎప్పుడో చచ్చిపోయి ఉండదు.
కనుక నిజంగా విషం అని కానీ నిజంగా అమృతం అని కానీ వేరే ఏమీ ఉండవు. ఆయా పరిస్థితులను బట్టి, సంబంధాన్ని బట్టి, సందర్భమును బట్టి ఉంటూ ఉంటాయి. అది చేతనవుతుంది వీడికి. అంటే ఎగుడు దిగుడుగా ఉన్న సందర్భంలో రోగాలు రొష్టులు ఉంటాయి. ఆ ఎగుడు దిగుడులో సర్దగలిగినటువంటి స్థితి వాడికి వస్తుంది సంకల్పం చేత. అలాంటి వాడి దగ్గర కాసేపు మనం వెళ్లి కూర్చుంటే అంతకు ముందు మనకు చాలా కాలం నుంచి అనారోగ్యంగా ఉన్నటువంటిది ఆ రోజు నుంచి మన ఆరోగ్యం బాగుపడటం మొదలెట్టి మనకు తెలియకపోవచ్చు, ఏడాదో రెండేళ్ళు అయ్యేటప్పుడు మనం దుఃఖాలుగా తయారవుతాం. అంటే చైన్ యాక్షన్స్ స్టార్ట్ అవుతాయి. వాడు కెటాలిటిక్ ఏజెంట్ గా పనిచేస్తాడు. అది ప్రధాన జయం అంటే. అలాంటి దానికోసం పనికొచ్చేందుకే ఈ తీర్థం గాని, విభూతి గాని, తాయెత్తులు గాని మొదలైనటువంటి అంటే వాళ్ళ చేత స్పృశింపజేయబడి ఆ వస్తువులు వీళ్ళకి ఇవ్వటం అని చెప్పి. అంటే ఇట్ స్టార్ట్స్ ది యాక్షన్. అది ఇంకో కొంతకాలం పోతే గానీ అర్థం కానటువంటి సైన్స్ తప్ప సూపర్ స్టిషన్ కాదు. గుడ్డి విధవ ప్రతిదాన్ని సూపర్ స్టిషన్ అని అంటాడు. అందుకని వాడి మీద మాటలు లెక్క చేయకూడదు. వాడికి తెలియదని అర్థం. సూపర్ స్టిషన్ అంటే ఆల్ ఇగ్నోరెన్స్ టు మీ అని అర్థం. మూఢ విశ్వాసాలంటే అర్థం దాని ఎడలు నేను మూఢుడిని, నాకు అర్థం నాకు తెలియదని అర్థం. అంటే వాడు మూఢుడుగా వాడికి దాని ఏందో నా విశ్వాసం, మూఢ విశ్వాసం అంటే. వాడే చెబుతూ ఉంటాడు మూఢ విశ్వాసం. ఇది వస్తుంది దానివల్ల. తర్వాత ఇక్కడ ఒక గమ్యస్థానం చూపిస్తున్నాడు, ఇక్కడ దాకా తీసుకొచ్చి. ఇది ఒక ల్యాండ్ మార్క్స్ లాంటి సూత్రాల్లో ఒకటి. తత్వపురుషాన్యత ఖ్యాతి మాత్రస్య సర్వభావాధిష్టాతృత్వం సర్వజ్ఞాతృత్వం చ అనే సూత్రం. తత్వపురుషాన్యత ఖ్యాతి మాత్రస్య సర్వభావాధిష్టాతృత్వం సర్వజ్ఞాతృత్వం చ. మొదటిదేమిటి? తత్వ పురుష అన్యత ఖ్యాతి మాత్రస్య. తత్వము పురుషుడు అనేది దూరం మనం చెప్పుకున్నాం. తత్వం అనగా ఆత్మ. దానికంటే కిందిగా ఉంటాయి బుద్ధి, చిత్తము, అహంకారము, మనస్సు, ఇంద్రియములు, ఇంద్రియార్థములు, శరీరము, శరీరమునందు సత్వధాతువులు, ఇవన్నీ ఉన్నటువంటి క్షరపురుషుడు అంటారు. దానిపైన ఉన్నటువంటి అక్షర పురుషుడు లేక సోల్, ఆత్మ అనేటువంటిది సత్వం. దానిపైన ఉన్నటువంటిది పరమాత్మ, లోపల ఉన్నటువంటి వాడు ఈశుడు, ఈశ్వర శబ్ద వాచ్యుడు అయినటువంటి వాడు పురుషుడు, లోపల ఉన్నటువంటి వాడు. సత్వము పురుషుడు. పురుషుడు కంటే సత్వం తేడాగా ఉంటుందని చెప్పాం కదా మనందరికీ. క్రమక్రమంగా ప్యూరిఫై అవుతుంది. చేసినందువల్ల సత్వం పవిత్రం అవుతుంది. అంటే ఆత్మకి వీటి యొక్క ఆవరణ లేకుండా పోతుంది. శరీరము, ఇంద్రియాలు, ధాతువులు, వీటి మలినములు, కల్మషములు, స్థూల సూక్ష్మములైనటువంటి మలములు, వీటి చేత కండిషనింగ్ అనేటువంటిది లేకుండా పోతుంది. అంటే గ్రాసర్ కండిషనింగ్, సెటిలర్ కండిషనింగ్, టాక్సిక్ కండిషనింగ్, ఈథరిక్ కండిషనింగ్, యాస్ట్రల్ కండిషనింగ్, ఇవి లేకుండా పోతాయి. ఓకే, పోయేటప్పటికి ఏమవుతుంది? ఇది పరిశుద్ధమైనటువంటి అద్దంలాగా తయారవుతుంది. ఇది సత్వం అనేటువంటిది. అంటే ఆత్మగా వీడు అనుభవించుతాడు. ఎందుకంటే ఈ మలినం వీడికి పోయింది గనక ఆత్మలో జీవించడం మొదలెడతాడు. మనసులో జీవించడం, చెవులో జీవించడం, తిండిలో జీవించడం, పప్పులో జీవించడం, నెయ్యిలో జీవించడం, కోడిగుడ్డులో జీవించడం, లేకపోతే మేకపోతులో జీవించడం, అడవి పంది తొడలో జీవించడం, ఇటువంటివి కాకుండా కోడిపెట్టలో జీవించడం, ఇలా జీవించకుండా తన ఎందు తాను జీవించడం ప్రారంభిస్తాడు. వీడు జీవించడం ప్రారంభించినప్పుడు ఈ రెండింటికి తేడా తగ్గిపోతుంది. తగ్గిపోయి తత్వం పరిశుద్ధమైనటువంటి ఆత్మ అంటే ఇవన్నీ ఇవి పోతాయి. పోయి తత్వానికి పురుషునికి అన్యత అంటే వేరువేరుగా ఉండటం. తత్వం వేరు, పురుషుడు వేరు అనేటువంటిది. అంటే వీడి ఆత్మ వేరు, పరమాత్మ వేరు అనేది మనందరిలో ఇవన్నీ పనిచేస్తున్నాయి గనక వీటి అడ్డం వల్ల ఉన్నది. అంటే మ్యాటర్ కండిషనింగ్, మైండ్ కండిషనింగ్, ఇవన్నీ మనకి ఉన్నాయి కదా. అది తత్వము, పురుషుడు ఈ రెండింటి యొక్క అన్యత ఏందే ఖ్యాతి మాత్రం. అంటే ఊరికే పేరుకి మాత్రం. ఖ్యాతి అంటే పేరు. రెండున్నాయి గనక వాళ్ళలో తత్వము, పురుషుడు అని లెక్కేయాల్సిందే గాని రెండింటికి భేదము నశించానండి అనే స్థితి వస్తుంది యోగాభ్యాసం చేసినప్పుడు. అంటే ఆత్మ
కింద నుంచే లెక్కేస్తూ ఉంటే దేహము, సూక్ష్మదేహము, ఇంద్రియార్థములు, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఇవన్నీ పోను సత్వము లేక ఆత్మ, పరమాత్మ అని లెక్క ఊరికే వేయటమే గాని ఆత్మకి పరమాత్మకి భేదం నశిస్తుంది. అంటే ఆత్మ కూడా పరమాత్మగా ఉండటం మొదలెట్టింది. అట్లాంటి వాడిని ఏమంటారు? సత్వ పురుష అన్యతా ఖ్యాతి మాత్రస్య. సత్వమునకు పురుషుడికి ఉన్నటువంటి అన్యత్వం ఉందే, వేరువేరుతనం, అది ఖ్యాతి మాత్రమే, అంటే ఊరికే పేరుకి మాత్రమే అయినటువంటి వాడికి సర్వభావ అధిష్ఠాతృత్వం, సర్వభావములకు వాడు అధిష్టాత అవటమును. అంటే మానవులకు వచ్చే భావాలు గాని, లేకపోతే దేవతలకు వచ్చే భావాలు గాని, జంతువులకు వచ్చే భావాలు గాని, చెట్లకు వచ్చే భావాలు గాని, పిట్టలకు వచ్చే భావాలు గాని, సముద్రంలో ఉన్నటువంటి చేపలు, జలచరాలు వాటికి వచ్చేవని, వీటి జీవితం వాటికి ఉంటుందని మనకు తెలియదు. మన జీవితం ఒకటి మనకు ఉంటుందని మాత్రమే తెలిసిన ఇడియట్స్ హ్యూమన్ బీయింగ్స్. రోడ్డు మీద పెడుతూ ఉంటే మనం చెప్పులతో చీమల్ని తొక్కేస్తూ ఉంటాం. చీమలు కూడా భార్యాభర్త షికారు పెడుతూ ఉంటాయని, కూడా పిల్లల్ని తీసుకెడుతూ ఉంటాయని, వాళ్ళ పిల్లల్ని కూడా ఏదో 10th క్లాసులో చేస్తారని, ఇట్లాంటివి ఉంటాయని మనకు తెలియదు. ఉంటాయని నమ్మం. ఎందుకంటే దాన్ని నమ్మటానికి కావలసినటువంటి పరిశుద్ధి మన ఏందు లేదు కనుక ఇవన్నీ ఒక మానవులకు మాత్రమే ఉంటాయి. భార్యాభర్తలు, సంసారం, చీమాను ఆయన చీమ భార్యను ఇద్దరు రెండు కలిసి వెళ్తూ ఉంటాం అనేటువంటిది ఉండవని అనుకుంటాం. టూ మచ్ ఇట్ ఈస్ బ్రూటల్ అండ్ సావేజియస్ ఫర్ ది హ్యూమన్ బీస్ట్ టు థింక్ లైక్ దట్. అది దాటిన వాడికి తప్ప యోగాభ్యాసం కాదు, ఏం లాభం లేదు. జ్ఞానం తెలుస్తుందంటే వాడికి యూనివర్సిటీ జ్ఞానం, కాలేజీ జ్ఞానం, పక్షి జ్ఞానం అంతే తప్ప వాడికి తెలిసేది ఏం లేదు. అంటే బొచ్చ పట్టుకుని ఉద్యోగం అడుక్కుంటానికి కావాల్సిన జ్ఞానం తప్ప ఇంకోటికి తెలిసి ఏం లేదు ఏమండి. అందుకని సర్వభావ అధిష్టాత్రం ఇవన్నీ తెలుస్తాయండి. అంటే వీడు వెడుతూ ఉంటే అడుగు చూసి వేస్తాడు. శాతస్థులే వెళ్ళాడు, స్పీడ్గానే పెడతాడు, కానీ వాటి మీద పడకుండా వేయగలుగుతాడు. అలాగే ఎక్కడన్నా నుంచుని ఇలా పెట్టి మాట్లాడుతూ ఉంటాడు, ఆ బల్ల అటు నుంచి పైకి లేస్తుంది ఒక్కొక్కరు, అలాంటివి మానేస్తాడు. లేదా రోడ్డు మీద నడుస్తూ ఉంటే మనిషి ఎడుతూ ఉంటే సైకిల్ అడ్డం పెడతాం. మన భారతదేశంలో ఉన్నటువంటి రక్తంలో సైకిల్ ఎడుతూ ఉంటే స్కూటర్ ఎడుతూ ఉంటే సైకిల్ అడ్డం పెడతాం, సైకిల్ ఎడుతూ ఉంటే మనిషి అడ్డం ఉంటుంటాం రోడ్డు మీద, ఆ పక్క నుంచి వెళ్ళి అంటాం. కారు వస్తూ ఉంటే స్కూటర్ అడ్డం పెడతాం, లారీ వస్తూ ఉంటే కారు అడ్డం పెడతాం. అంటే ఎవడో సుఖంగా బతకడానికి వీలు లేనటువంటి దరిద్రపు జాతి. అందుకనే మీకు కారు ఉంటే బాగుందన్నాడు 6 ఏళ్ల కింద ఆయన. మన దేశంలో కారు కొనటం కన్నా శాపం ఇంకోటి లేదు. ఎందుకంటే ఇంకోటి బాధ లేకుండా రోడ్డు మీద నడుద్దామని, మనకి బాధ లేకుండా రోడ్డు మీద నడుద్దాం అనేటువంటి జ్ఞానం ఇంకో శతాబ్ది దాకా మన దేశంలో మన రక్తానికి పుట్టదు. అలాంటప్పుడు కారెక్సి బాధపడతాం ఎందుకు, అందులో చదువుకుంటాం ఎందుకు? ఎందుకంటే మనిషి కోసం కారాగాల్సినటువంటి దేశంలో కారు కొనుక్కుంటాం కంటే మనిషిని కొనుక్కుంటాను. అంటే ప్రతివాడు రోడ్డు మీద ఎడుతూ ఉంటే మిగతా వాళ్ళు కూడా వెళ్లాలనేటువంటిది మన జాతికి ఇంకా పుట్టలేదు. ఇంకో శతాబ్ది 2 శతాబ్దిలో పుడుతుంది. అది ఎడ్యుకేషన్ లో చెప్పడానికి యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కి, కాలేజెస్ లో లెక్చరర్స్ కి కూడా అక్కడ కూడా లేదు. లేనప్పుడు రోడ్డు మీద ఉన్నటువంటి వాళ్ళకి ఆ రోడ్డు మొత్తంలో మనం నుంచి నలుగురం మాట్లాడుకుంటూ ఉంటాం. లేదా ఒక్కప్పుడు మనం కాటన్ మార్కెట్ అనేది దొరుకుండేది, అవి ఆడుతూ ఉంటే అక్కడ కూర్చుంటాం కూడా, తుండగొడ్లు వేస్తాం, బ్రాకెట్లు ఆడుతూ ఉంటే. మన భారత జాతిలో ఉన్నటువంటి చిత్రమైన లక్షణం ఏంటంటే రోడ్డు పడుకుంటాం, మంచాలు వేసి రోడ్డు పడుకునే వాళ్ళని ఏం చేస్తాం. మనం ఇల్లు కట్టుకుంటున్నాం అంటే సామాన్ రోడ్డు మీద వేస్తాం, ఇటకలు రాళ్ళు ఇవన్నీ. రోడ్డు ఎందుకు అనేటువంటిది మన జాతికి ఇంకో 2-3 శతాబ్దాలు పడుతుంది క్వశ్చన్ తెలియటానికి. అంటే మన సదుపాయానికి అని తెలియటానికి ఎంత టైం పడుతుందో అని చిత్రం. అందుకని జంతువుల గురించి తెలియాలంటే అసలు వీ కాంట్ డ్రీమ్ ఆఫ్ ఇట్. ఇండియన్ బ్లడ్ లో తెలియటానికి అవకాశం లేదు. ఏ దేశంలో అయినా తెలుస్తుంది, కానీ మన దేశంలో తెలియటానికి మనిషి సంగతే ఒక మనిషి సదుపాయం ఇంకో మనిషికి తెలియనప్పుడు జంతువులు, పక్షులు, చెట్లు వీళ్ళ సదుపాయం మనుషులకు తెలిసేటువంటిది మన జాతికి తెలియటానికి అవకాశం లేదు మనకి. ఏదే అసలు ఇందులోనే లేదా. అందుచేత క్రమంగా ఇవన్నీ దాటుతారు ఈ ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వాళ్ళు. దాటి మనం ఎక్కడి నుంచుంటే రోడ్డు మీద మలుపు తిరిగే వాళ్ళకి ఇబ్బందో అక్కడ నుంచోడు వీడు. అక్కడ నుంచోకపోవడం నామర్దాగా ఫీల్ అయి ఉండేవాడు అది వరకు. ఇప్పుడు అది మానేసి నామర్దా కాదు, అక్కడ నుంచుంటాం అనేటువంటిది అసౌకర్యం అనేది తెలుస్తుంది. అంటే సైకిలో, స్కూటరో, కారో వస్తూ ఉంటే
కదలక అక్కడి నుంచి కొరకుండా ఉంటాం అనేటువంటిది ప్రెస్టేజ్ కింద ఫీల్ అయ్యేటువంటి బీస్ట్లీ సెన్స్ లో మనం ఉండేటువంటి స్థితిలో నుంచి మనం ఏ స్థితికి వస్తాం క్రమంగా మనం ఆ పొజిషన్ లో అసలు నుంచోకుండా ఎక్కడి నుంచుంటే ఎవరికి ఇబ్బంది లేదో అక్కడ నుంచున్న పొజిషన్ నేర్చుకుంటాం. అది పోలీస్ కోసం కాకుండా మన కోసం అని తెలుసుకునేటువంటి జ్ఞానం.